హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సుభాష్కి బాగా నిద్ర వచ్చేయడంతో సగం సినిమా పూర్తయ్యేటప్పటికి మెల్లగా కళ్ళు మూతలు వేసేస్తూ మరింత మెల్లగా తలని వాలుస్తూ ఉండగా అమ్ము సుభాష్ పడిపోతున్నాడని అర్థమై సుభాష్ తల కింద చెయ్యి పెట్టి మెల్లగా తలని మరోవైపుకు వాల్చి తన భుజం మీద వాల్చుకొని కదలబోతూ ఉంటే మెల్లగా జోకొట్టి చిన్న నవ్వుతో సుభాష్ వైపు చూసింది. సుభాష్ మూవీ చూసిన గంటలో కొంతసేపు నార్మల్గా ఉన్నా ఆ తర్వాత కాస్తంత ఇబ్బంది పడడం, కాస్తంత ఇష్టంగా చూడడం, అదంతా అమ్ము ఓరకంట గమనించడంతో చిన్నగా నవ్వుకొని ఒక మనిషిని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తే మొత్తం కావాలి అనుకుంటారు అనుకుంటా. నిజమే, అందుకే బావ ఇంత క్యూట్గా బిహేవ్ చేశాడు. నిజానికి బావకి బహుశా నేను కరెక్ట్ కాదేమో అని అమ్ము అనుకొని నిమిషం పాటు మౌనంగా ఉండి ఒక రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవడం నా తప్ప, అవతల వాళ్ళు అలా నమ్మించడం వాళ్ళ తప్పు కదా. నేనేం చేశాను? నేనెప్పుడూ నాకు ఒకరు కావాలి, నేనొకరిని ప్రేమించాలి అని అనుకోలేదు. తనకు తానుగా వచ్చి ప్రేమిస్తున్నానని విపరీతంగా వెంటపడితే జాలి నుండి పుట్టిన ప్రేమ. దానికి నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? నన్ను ఇష్టపడి నా కోసం స్టాండ్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకున్నవాడు నాకు ముఖ్యం కదా. మరెందుకు ఇంకా దిగులు పడుతున్నా నేను అని అమ్ము అనుకోగానే తన కళ్ళల్లో నీళ్లు తిరగడంతో వాటిని తుడుచుకుంటూ, ఇక మీద నేను ఎవరి గురించి ఆలోచించను. బావని బాగా చూసుకోవాలి. ముఖ్యంగా నేను ఇక్కడ కాదు ఉండాల్సింది, తనతో పాటు తన ఇంటికి వెళ్ళాలి. అది ఎలాంటి ఇల్లైనా పర్వాలేదు. అప్పుడు మా లైఫ్ని స్టార్ట్ చేస్తాను. ఈలోపు కొంచెం కొంచెం సుబ్బు బావకి పూర్తిగా అలవాటు పడిపోవాలి. ఐ థింక్ బావ నాకు ఆ ఛాన్స్ ఎక్కువగా ఇస్తాడనుకుంటా. వెరీ కేరింగ్ పర్సన్. నిజంగా నేను అదృష్టవంతురాలిని. బావ కూడా అలా ఫీల్ అవ్వాలి. అంటే తప్పకుండా నా ప్రేమని కూడా పంచాలి అని అమ్ము నిర్ణయించుకుంది. హమ్మయ్యా అని మేఘన పడుకొని, దీపా ఇంకొక్కసారి నేను నీ దగ్గర పడుకోను అని చెప్పింది. ఎందుకు వదినా అని దీపా క్యూట్గా చూడడంతో, నువ్వలా చూడకు, నిద్ర వస్తుందని చెప్తే మూవీ అని చంపేశావు. నిద్రపోతుంటే లేపేస్తున్నావు, టార్చర్ పెట్టేశావు. ఇప్పటికైనా పడుకోనా? మూవీ అయిపోయిందిగా అని మేఘన అడిగింది. వదినా, నాకు అస్సలు నిద్ర రావట్లేదు. ఒక్క 5 నిమిషాలు కబుర్లు చెప్పుకుందామా అని దీప నవ్వడంతో మేఘన తల కొట్టుకొని, నా వల్ల కాదంటే కాదు, కావాలంటే తీరిగ్గా రేపంతా కూర్చొని నీ కబుర్లన్నీ వింటాను. ఈ పూటకి నన్ను వదిలి టైం చూడు, 2 గంటలవుతుంది. నా వల్ల అస్సలు కాదు అని మేఘన వెంటనే బెడ్ మీద సరిగ్గా పడుకొని ముసుగేసుకొని పడుకోవడంతో, ఈ వదినకి ఎంటర్టైన్మెంట్ అర్థం కాదు అని అనుకొని దీప కూడా మెల్లగా తలవాల్చి కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ, నేను సాగర్ బావకి ఎప్పుడు ప్రపోజ్ చేయాలి అని ఆలోచించి ముహూర్తాలు మునక్కాయలు చూసుకోవాలా? అవసరం లేదు, రేపు బయటికి తీసుకెళ్ళి చెప్పేస్తా. ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తా. ఏం పీకుతాడో చూస్తాను. నన్ను కాకుండా ఎవరినైనా ఒప్పుకోవాలి, అప్పుడు చెప్తాను. అసలు వద్దని ఎలా అంటాడు? నేను ఒప్పుకోను. ఈ జన్మకి లాక్ అంతే. వాడు పెళ్లి చేసుకోకపోతే నేనే వాడిని పెళ్లి చేసుకుంటాను. నేనే వాడితో కాపురం చేస్తాను. నేనే పిల్లల్ని కూడా కంటాను. ఏం చేస్తాడో చూస్తాను అని దీపా కళ్ళు మూసుకొని, దీపా బేబీ ఇక బజ్జో నాన్న, లేట్ అయితే డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. దేవాంశ్ త్వరగానే నిద్ర లేచి చూడగా మధు గాఢ నిద్రలో ఉండటంతో బెడ్షీట్ని సరిగ్గా కప్పి కాస్త ఫ్రెష్ అయి అక్కడి నుండి జాగింగ్ కోసం బయటికి వెళ్ళాడు. మరోపక్క త్వరగా రూమ్లోకి వెళ్ళి పడుకున్న సాగర్, పవన్ కూడా నిద్ర లేవడంతో లేచి బయటకు వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఇద్దరూ కాఫీ చేసుకొని తాగాలని ఫిక్స్ అయి, అప్పటికే సాగర్కి ఆ ఇంట్లో ఎక్కడ ఏముంటాయో తెలియడంతో వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ చేసి, బావా లాన్లోకి వెళ్దాం పదా అని అనడంతో ఇద్దరూ కలిసి లాన్లోకి వెళ్ళారు. కాఫీ తాగుతూ చాలా రిలాక్స్గా ఉంది. మన టైం కాని టైంలో పడుకోవాలి అంటే చాలా కష్టం. ముప్పు తిప్పలు పడి నిద్రపోయాను అని పవన్ అనడంతో సాగర్ కూడా నవ్వి, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అని అన్నాడు. అవును, కానీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఈసారి కూడా యూనివర్సిటీ టాపర్ నువ్వే వస్తావా అని పవన్ అడగడంతో, ఏమో తెలియదు, బాగా అయితే రాశాను అని సాగర్ అన్నాడు. మా అందరిలోకి నీ లైఫ్ చాలా బాగా సెటిల్ అవుతుందని అనుకుంటున్నాను. అనుకున్నది ఖచ్చితంగా సాధించాలిరా. నువ్వు ఎప్పుడు చాలా చాలా హైలో ఉండాలి అని పవన్ అనడంతో సాగర్ చిన్న స్మైల్ చేసి,
అంత హైలోకి నేనొక్కడనే వెళ్ళను, మనమంతా కలిసి వెళ్తాం అని అంటూ, ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అందరికీ అయిపోయింది, ఇక మిగిలింది నువ్వే, నాకంటే ఇప్పుడిప్పుడే అవ్వదుగా అని సాగర్ అన్నాడు. ఏముంది, ఇంట్లో వాళ్ళు చెప్పిన అమ్మాయిని చేసుకోవడమే, ఎలాగో మనకి ఏ అమ్మాయి పడదు అని పవన్ అన్నాడు. హలో సార్, తమరు మా అందరిలోకి బాగుంటారని మరిచినట్టున్నారు. కాకపోతే నీ ఇన్నోసెన్స్ ఈ కాలం అమ్మాయిలకి తేడా కొట్టేస్తున్నట్టుంది. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలకి ఇలా ఉంటే నచ్చదు, ఓవర్గా బిహేవ్ చేస్తూ అతి చేష్టలు చేసే వాళ్ళంటే బాగా ఇష్టం అని సాగర్ అన్నాడు. తెలుసా, నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుందామని అడిగితే ఖచ్చితంగా తనని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ అలా మనకి జరగదు. సో ఈ అతి చేష్టలు ఇవి అంటే మనకి చేత కాదు, కాబట్టి ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటాను అంతే అని సింపుల్గా చెప్పాడు. ఏమో, రేపటి రోజు నిజంగానే ఓ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే అప్పుడు నిజంగానే ఇప్పుడు మాట చెప్పినట్టే ఒప్పుకుంటావా అని సాగర్ అడిగాడు. నిజంగా చెప్తున్నా, వెంటనే ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను అందం చందం చూడను. నేను నచ్చి నన్ను గమనించి వచ్చి ప్రపోజ్ చేసిందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా నాలో గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ని అంచనా వేసి ప్రపోజ్ చేయడానికి వచ్చిందని లెక్క. సో అలాంటి అమ్మాయిని ఎలా వదులుకుంటాం చెప్పు? ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అందానికి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వను. అదే ఇచ్చేవాడిని అయితే మధు అడిగినప్పుడు ఓకే చెప్పేవాడిని కదా. వద్దు అనడానికి కారణం నాకు కావాల్సింది అందం చందం కాదు, నన్ను నన్నుగా ప్రేమించే ఒక అమ్మాయి, లైఫ్ లాంగ్ అదే ప్రేమ తన కళ్ళల్లో కనిపించే అమ్మాయి నాకు కావాలి అని పవన్ చెప్పాడు. బావా, సో ఇంటెన్స్, తప్పకుండా నెరవేరుతుంది, ఆల్ ద బెస్ట్ అని సాగర్ చెప్పాడు. పవన్ చిన్నగా నవ్వి, ఇక పద ఫ్రెష్ అవుదాం, నేను ఆఫీస్కి వెళ్లకుండా చాలా రోజులు లీవ్ పెట్టాను, ఈ రోజు నుండి వెళ్ళక తప్పదు అని అన్నాడు. నాకు హాలిడేస్, సో హ్యాపీ, ఇక రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత నా వేట మొదలవుతుంది అని సాగర్ అన్నాడు. సరే సరే, నేను ఇక్కడి నుండి బయలుదేరేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, వెళ్తాను అని పవన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వివేక్కి మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచేటప్పటికే బాడీ అంతా లైట్గా పెయిన్స్ అనిపించడంతో చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు తెరిచి, నాకే ఇలా ఉంటే తనకెలా ఉందో అనుకుంటూ తిరిగి చూసేటప్పటికే అనన్య కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉండడంతో అలాగే చూసి ఈ మార్నింగ్ మరింత బ్యూటిఫుల్గా అనిపించి మెల్లగా దగ్గరికి వెళ్ళి తనని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా తన పెదవుల్ని నుదుటి మీద కాస్తంత అద్ది దూరం జరిగి షాక్ అయ్యి వెంటనే తన చెంప మీద చెయ్యి వేయడంతో ఒళ్ళంతా వేడిగా ఉండటంతో, బాబోయ్ ఏంటి ఇంత ఫీవర్గా ఉంది, నేను ఓవర్గా బిహేవ్ చేశానా, ఒక రాత్రికి ఫీవర్ వచ్చేసింది అని వివేక్ అనుకొని అనన్య అనన్య అని తనని లేపే ప్రయత్నం చేశాడు. అనన్య ఎంతో కష్టంగా కళ్ళు తెరిచి, బావా నాకు నిద్ర సరిపోలేదు, ఇంకొంచెం సేపు అని అంటూ ఉండగా, లేదు లేదు, నేను నిన్ను లేవమని చెప్పడం లేదు, ఫీవర్గా ఉంది అని వివేక్ అన్నాడు. ఓ అదా, ఇట్స్ ఓకే, పోతుందిలే అని అనన్య చెప్పడంతో, సరే ముందు నువ్వు పడుకో అని అనడంతో లైట్గా తెరిచిన కళ్ళని అనన్య మూసేసింది. వివేక్ లేచి ఫ్రెష్ అయి వెంటనే ఒక కాటన్ క్లాత్ తీసుకొని చన్నీళ్లల్లో ముంచి అనన్య ఫోర్ హెడ్ మీద పెట్టగానే ఆ చల్లదనానికి అనన్య లేచి, ఏం చేస్తున్నావు బావా అని చిన్నగా నవ్వింది. చాలా ఫీవర్గా ఉంది, నువ్వు ముందు లేవాలి అంటే కొంచెం ఫీవర్ కంట్రోల్ అవ్వాలి కదా, అప్పుడే ఏమైనా తినగలుగుతావు కదా, అందుకే ఏదో తెలిసింది చేస్తున్నాను అని వివేక్ అన్నాడు. అనన్య మెల్లగా లేచి కూర్చుంటూ బెడ్షీట్ని చుట్టూ అల్లుకొని, బావా కాస్త ఓపికగానే ఉన్నాను, కాకపోతే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇకపోతే ఈ ఫీవర్ త్వరగా తగ్గిపోతుంది, ఐ థింక్ ఫస్ట్ టైం కదా అందుకే అనుకుంటా అని అనన్య అనడంతో వివేక్ తనని హక్ చేసుకొని సారీ అని మొహమాటంగా చెప్పాడు. ప్లీజ్, మన మధ్య జరిగింది నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు సారీ చెప్పి ఇదంతా తప్పు అని చెప్పకు అని అనన్య అనడంతో వివేక్ తనని వదిలి తన చెంప మీద చేయి వేసి, చచా అలా అలా అంటాను, కాకపోతే ఇలా నా వల్లే అయింది అన్న ఫీలింగ్ ఉంది కదా, అందుకే సారీ చెప్తున్నా, నువ్వు కాస్త లేచి ఫ్రెష్ అవుతావా, నేను నీకోసం ఏమైనా తీసుకొస్తాను అని వివేక్ అన్నాడు. ఇట్స్ ఓకే బావా, నేనే మన కోసం మంచిగా కాఫీ చేసి తీసుకొస్తాను అని అనన్య అనింది. ఇప్పుడు అవేవి వద్దు, లైఫ్ లాంగ్ ఇక్కడే కదా ఉంటావు,
నన్ను తర్వాత ప్యాంపర్ చేయొచ్చు, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వు అని వివేక్ చెప్పడంతో అనన్య తల ఊపి లేచి అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళింది. వివేక్ బెడ్ మీద నలిగిన మల్లెల్ని చూసి చిన్న స్మైల్ తన మొహంలోకి రావడంతో వెంటనే ఆ బెడ్షీట్ తీసి క్లీన్ చేసి తన వార్డ్రోబ్ నుండి మరో బెడ్షీట్ తెచ్చి వేసి కిందంతా పువ్వులు ఉండడంతో ఇవన్నీ ఎలా క్లీన్ చేయాలో ఏంటో అని అనుకుంటూ అనన్య వచ్చేసరికే బెడ్ మాత్రం శుభ్రం చేయడంతో అనన్య చేంజ్ చేసుకొని వచ్చి, బావా ఇక్కడ నా డ్రెస్సెస్ ఏమీ లేవు, అందుకే ఇదే చీర కట్టుకున్నాను అని అనన్య చెప్పింది. ఓకే ఓకే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని వివేక్ బయటికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళేటప్పటికే ఎవ్వరూ లేకపోవడంతో ఎవ్వరూ నిద్ర లేవలేదేమో అనుకుని ముందుగా ఫ్రిడ్జ్లో చూడగా పాలు కనిపించడంతో స్టవ్ మీద పెట్టి ఒక పెద్ద కవర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక్క 5 minutes నేను క్లీన్ చేసేస్తాను అని వివేక్ అన్నాడు. వద్దు బావా నేను చేస్తాను ప్లీజ్ అని అనన్య అడ్డుపడడంతో చెప్పిన మాట వింటావా లేదా, ఇందుకే నాకు కోపం వస్తుంది అని వివేక్ అనటంతో అనన్య సైలెంట్ అయిపోయింది. వివేక్ చిన్న స్మైల్తో నేను చేస్తాను అని చెప్పి 20 నిమిషాల పాటు కష్టపడి రూమ్ మొత్తం క్లీన్ చేసి బాబోయ్ నా నడుం పట్టేసింది అని అన్నాడు. అనన్య వివేక్ అవస్థ చూసి గలగలా నవ్వేసింది. అయ్యో స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను అని వివేక్ ఫాస్ట్గా వెళ్ళడంతో అనన్య నవ్వుకొని ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా బిహేవ్ చేస్తాడని వివేక్ని చూసి అర్థం అవ్వడంతో కాస్తంత తన అదృష్టానికి మురిసిపోయింది. వివేక్ 5 నిమిషాల్లోనే ఒక గ్లాస్లో పాలు తీసుకొని లోపలికొచ్చి, పాలు కొంచెం వేడిగా ఉన్నాయి, ఇవి తాగాక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ రియాక్షన్ ఉండదు, కాసేపటికి సెట్ అయిపోతావు ఓకేనా అని వివేక్ చెప్పడంతో అనన్య తల ఊపి నీకోసం కాఫీ తీసుకురానా అని అడిగింది. వివేక్ గుర్రుగా చూసి ఏమొద్దు ముందు చెప్పింది ఇచ్చేయి అని అనడంతో అనన్య తల ఊపింది. మధుకి మెల్లగా మెలకు రావడంతో కళ్ళు తెరిచేటప్పటికే దేవంశ్ కనిపించకపోవడంతో లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, ఫ్రెష్ అవ్వడానికా లేక జాగింగ్కా అని అనుకొని లేచి మత్తుగానే వెళ్ళి ఒక 10 నిమిషాలకి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చి కిందికి వెళ్ళేటప్పటికే ఇల్లు నిశ్శబ్దంగా ఉండడంతో ఎవరూ లేవలేదా అని అనుకుంటూ చూడగా గుమ్మం దగ్గర డోర్స్ ఓపెన్ చేసి ఉండటంతో ఓ ఎవరూ లేచినట్టున్నారు, అయితే ఇక అందరికీ కాఫీ పెట్టడం మంచిదేమో అని అనుకుని కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే దేవాంశ్ చెమటలు చిందిస్తూ వస్తూ లాన్లో ఉన్న సాగర్ని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. గుడ్ మార్నింగ్ బావా అని సాగర్ లోపలికి వస్తున్న దేవ్ని చూసి చెప్పి లోపలికి వచ్చేటప్పటికే మధు కిచెన్లో ఉండడం చూసి కాస్తంత రిలాక్స్ అవుతూ నేరుగా కిచెన్లోకి వెళ్ళి తల విదిలించడంతో తన తలలో నుండి చెమట బిందువులు మధు మీద పడడంతో నేను ఫ్రెష్ అయ్యాను అని ఉడుక్కుంటూ చెప్పింది. అయితే మాత్రం దగ్గరికి రానివ్వవా అని దేవాంశ్ అన్నాడు. అలా అని నేను అనలేదు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వేడి వేడి కాఫీ ఇస్తాను అని మధు చెప్పడంతో సరే కానీ కొత్త పెళ్లి కూతుర్లు ఇంకా బయటికి రాలేదు అని అన్నాడు. నీకెందుకోయ్ అని మధు అడగడంతో వస్తే తమరు ఉప్పర్ మీటింగ్ పెట్టి నన్ను మర్చిపోతారు కదా, ఇకపోతే అక్కడ నా బామ్మర్ది నా తమ్ముడు రియాక్షన్స్ నేను చూడాలిగా అని దేవాంశ్ అన్నాడు. ఇదిగో మన ఫస్ట్ నైట్ అయ్యాక వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని మధు అనడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేసి అవన్నీ నీకు చెప్పకూడదమ్మా అని అంటూ సరే ఫ్రెష్ అయ్యి వస్తా అని దేవాంశ్ వెళ్ళబోతుంటే మధు దేవాంశ్ చేతిని పట్టుకొని చెప్పి కదులు, నవ్వావంటే సంథింగ్ ఉన్నట్టే అని అనింది. దేవాంశ్ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో తన చేయి పట్టుకున్న మధు చేయి పట్టుకొని దగ్గరికి లాగి చుట్టూ చేతులు వేసి తన తలని ఢీకొడుతూ మీ అమ్మాయిలు మొత్తం క్లియర్ కట్గా మూవీ చూపించేస్తారు కదా అని అన్నాడు. మధు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అంటే అదొక ఎక్స్పీరియన్స్, అమ్మాయిలు అంటే అన్నీ పంచుకుంటారు, అంటే రేపు ఫ్యూచర్లో అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందని అని మధు చెప్పడంతో మరోసారి తన తలని ఢీకొట్టి మా అబ్బాయిలు ఎప్పుడు భార్యల గురించి లేదా గర్ల్ ఫ్రెండ్స్ గురించి బయటపెట్టరు, బికాజ్ వాళ్ళు మా పర్సనల్ కాబట్టి, మీలాగా కాదు. ఇకపోతే ఆట పట్టించడం అంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతెందుకు మనం ఫస్ట్ నైట్ అయ్యాక హోటల్ నుండి వచ్చాక చాలా జరిగాయి. ఈవెన్ వివేక్ నాకు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదైనా వర్క్ విషయమై అడిగి నేను చెప్పేలోపు అయ్యో సారీ అన్నయ్య అని అనేవాడు. ఇట్స్ ఓకే నేను వర్క్ చేస్తాను అన్నా కూడా పర్లేదులే అన్నయ్య, ఎలాగో నీకు కొత్తగా పెళ్ళైంది కదా, ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకుంటాను అంటూ ఒక నవ్వు నవ్వి పెట్టేస్తాడు.
అవతల వైపు సుభాష్ కాల్ చేసి, మా బుజ్జి ఎలా ఉంది? బానే ఉంటుందిలే బావా, నువ్వు చూసుకుంటున్నావు కదా, పైగా పెళ్ళైపోయింది, ఇక ఏ దిగులు లేదులే అని సర్కాస్టిక్గా ఒక నవ్వు నవ్వుతాడు. ఇలా ప్రతి ఒక్కరూ విపరీతంగా ఏడిపించారు. ఇప్పుడు నా ఛాన్స్, పైగా నా తమ్ముడు నా బామర్ది, ఎలా వదులుతానంటావు అని దేవాంశ్ అన్నాడు. నేను కూడా అనన్య కోసం, అమ్ము కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పటికీ నేను వాళ్ళకి చాలా మాటలే చెప్పి పంపించాను. ఎందుకంటే అబ్బాయిల స్పీడ్ ఏంటో నిన్ను చూశాక నాకు బాగా అర్థమైపోయింది. అందుకే ఏ గడబిడా చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు ఫాలో అవ్వమని చెప్పేశాను. అయినా కొంచెం తగ్గితే తప్పేంటి, మనసుని కాస్త ఏమార్చుకుంటే ఏమవుతుంది? ఈ దగ్గరవడంతో మేబీ వాళ్ళ మధ్య అదే మనసులో ఉన్న చిన్నపాటి దిగులు కూడా పక్కకి తుడిచిపెట్టుకొని పోతాయేమో అని చిన్న ఆశ. అందుకే వాళ్ళని కాస్త పాజిటివ్గా మార్చి లోపలికి పంపించాను అని మధు చెప్పింది. వాళ్ళకి చెప్పావు, మరి నువ్వేం చేశావు? రాత్రి గుర్రు పెట్టి పడుకున్నావు అని దేవాంశ్ అనడంతో, అబ్బా మనకి కొత్తగా పెళ్ళైంది మరి అని మధు దేవాంశ్ బుగ్గ నొక్కుతూ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే అందరూ చాలా మంచిగా పెట్టారు. మైరా, సంజు, రిషిని, మాధురిని కలపడానికి చేసే ప్రయత్నం బాగుంది. కాకపోతే అదేదో మంచిగా ఉంటే ఆదర్శంగానే నిలుస్తారు కదా, అలాంటప్పుడు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మంచిగా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళే నేర్చుకుంటారుగా అని అన్నారు అని ఒక కమెంట్ వచ్చింది. అలా ఉండకపోవడానికి రీజన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి అన్నది నేను క్లియర్గా స్టోరీలో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. సంజయ్ తనకు తానుగా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దాని వెనక రీజన్ ఉంటుంది కదా, అలా లేకుండా అయితే ఉండదుగా. ఊరికే జోక్గా ఇద్దరు తమాషాగా ఏముండరు కదా అలా వేరువేరుగా. సో అదన్నమాట విషయం. ఇక మైరా యాక్సెప్ట్ చేయడానికి, మైరాని సంజయ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నమాట వాస్తవం, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. బట్ వాళ్ళ మామ ఏం చెప్పాడు, ఒకసారి ట్రై చేసి చూడు, ఈ రిలేషన్లో నుండి బయటికి వెళ్ళనంటున్నావు, అదేదో ఉండడానికి ట్రై చేసి చూడు, నచ్చితే ఉండు అన్నాడు. కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సంజుకి అలా కాదు, తన రీజన్స్ తనకి చాలా ఉన్నాయి. తనకు తానుగా పెళ్లి చేసుకుని కూడా దూరం పెడుతున్నాడు అని అంటే రీజన్ ఉంటేనే కదా. అంతేగాని చేసుకున్నారు కదా అనేసి వైఫ్ అండ్ హస్బెండ్లో ఉండాలి, ఉంటే వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటారు కదా అంటే కాదు. అలా ఉండలేకే కదా వాళ్ళు అలా ఉన్నారు. కాకపోతే రిషిని మాధురిని కలిపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే, మాధురి ఎవరిని లవ్ చేయలేదు, అలానే రిషి అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. రిషి ఏమో మాధురిని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. సో వాళ్ళిద్దరిని కలిపితే తప్పేంటి, ఆ ఉద్దేశంలో ఉన్నారనమాట. మీరు ఆలోచించేటప్పుడు కొంచెం స్టోరీని అంతా గుర్తు తెచ్చుకుంటే మీకు లాజిక్స్ అర్థమవుతాయి. అలా కాకుండా వీళ్ళు ఎందుకు కలవట్లేదు అని అంటే రీజన్స్ ఉంటేనే కదా, అవి చెప్తాను నేను. అలానే ఇప్పటి వరకు అర్థమైన స్టోరీని బట్టి కూడా మీకు అర్థం అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్య ఏవో సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే వాళ్ళు అలా ఉంటున్నారు అని. అదనమాట క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇక మైరా సంజు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని స్టార్ట్ చేస్తారు? అసలు ఇంకా ఎన్ని రోజులు అంటే టైం పడుతుంది ప్రతిదానికి. మన సమస్యలు, మన రియల్ లైఫ్లో ఉన్న సమస్యల్ని మనం ఒక్క రోజులో ఫినిష్ చేసుకుంటామా? లేదు. కొన్నిటికి సంవత్సరం పడుతుంది, కొన్నిటికి 2 ఏళ్ళు పడుతుంది, కొన్నిటికి 10 రోజులే పడుతుంది. సో స్టోరీలో కూడా అంతే. ఇంకంతకు మించి నేను క్లారిటీ ఇవ్వలేను. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.